హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఉన్నామండి ధనలక్ష్మీపురం మెయిన్ రోడ్కి, అంటే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. సో ఇది అంకణాల పరంగా చూసుకున్నట్లయితే మనకి 22 అంకణాలు వస్తుందండి. కొలతలు వచ్చేసి 26కి 60 అండి. ఇది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేస్ వస్తుంది, పడమట ఫేస్ అండి. సో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ కి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఫీట్ రోడ్ అండి. అదే విధంగా ఈ హౌస్ కి నియర్ బై సరౌండింగ్స్ అంతా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, అపార్ట్మెంట్స్ అయితేనేమి, అదే విధంగా ఇటు సైడ్ హౌసెస్ అయితేనేమి, అదే విధంగా అటు సైడ్ అయితే కమ్యూనిటీ అయితే ఉంది. సో ఈ హౌస్ అనేది మనకి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. సో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి. సో ఈ గేట్ గుండా మనం లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఇచ్చారండి. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ వర్క్ వాళ్ళు సింపుల్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మనం గమనించవచ్చండి, ఇక్కడైతే మనకి ట్యాప్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ హౌస్ కి వాస్తురీత్యా బ్యాక్ సైడ్స్ అయితే వదులున్నారండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, అండర్ స్టేర్స్ కింద కూడా మనకి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. సో ఈ డోర్ మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్ గుండా మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో మనమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా చాలా స్పేషియస్ గా ఉంది. ఇదంతా హాల్ అండి. ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా అక్కడ మార్బుల్ నీట్ గా వర్క్ చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ చూడండి, చాలా నైస్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. సో ఈ టీవీ యూనిట్ లో భాగంగా మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఐడల్స్ అన్ని ప్లేస్ చేసుకునే దానికి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ లో ఇది స్పేషియస్ హాల్ అండి. సో ఈ హాల్ నుండి మనం డైనింగ్ హాల్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది డైనింగ్ హాల్ కి పార్టీషన్ అండి. సో ఇదంతా కూడా నీట్ గా గ్లాస్ వర్క్ అయితే ఇచ్చున్నారు. ఫినిషింగ్ అంతా చాలా బాగా ఉంది. సో ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్ లోకి ఎంటర్ అయ్యాము. సో ఈ డైనింగ్ హాల్లో మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా వాళ్ళు రూఫ్ వర్క్ అయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మార్బుల్ కూడా మీకు బాగా వర్క్ ఇచ్చినారంటే, ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వర్క్ ఇచ్చినారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, సో ఈ డైనింగ్ హాల్ కి ఇటు పక్కన మనకంటే టువర్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ కి ఇక్కడ చిన్న గాడ్స్ పూజా రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, సో ఇది అవుటర్ లోకి ఈ డోర్ అండి. సో ఇక్కడ మీరు గమనించండి, సో మనం ఈ ఇంట్లో నుంచి అవుటర్ లోకి వచ్చాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది కామన్ గా టాయిలెట్ రూమ్ ఇచ్చున్నారండి. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఈ సెట్ బ్యాక్స్ అంటే మనకి అవుటర్ లో కూడా మనకి ఇక్కడంతా కూడా సేఫ్టీ రీజన్స్ ఇక్కడ గ్రిల్ వర్క్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ లో మనం ఈ డైనింగ్ హాల్ నుండి అటాచ్డ్ మనకి కిచెన్ అండి. సో ఈ కిచెన్ కూడా అంతా కూడా ఇక్కడ వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అంతా కూడా ఇవి ప్రొఫైల్ డోర్స్ ఇచ్చున్నారండి, చాలా చక్కగా ఉన్నాయి, ఈజీ టు హ్యాండిల్ అనమాట. అదే విధంగా ఇక్కడంతా కూడా చాలా ఫినిషింగ్ వర్క్ చాలా నీట్ గా ఇచ్చున్నారు. సో ఇక్కడంతా కూడా మనకి నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ G+1 హౌస్ లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ మనకు అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ మాస్టర్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అవబోతున్నాము. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు గమనించవచ్చు, రూఫ్ వర్క్ నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా వాల్ కబోర్డ్స్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా మీరు గమనించవచ్చు, టీవీ యూనిట్ ఇచ్చున్నారండి. సో అక్కడైతే మనకి ఆ కార్నర్ లో మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్. అదే విధంగా మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇప్పుడైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాము.
చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనం చూడొచ్చు రూఫ్ సీలింగ్ మీరు గమనించవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ వాల్ కబోర్డ్స్ కూడా ఇక్కడ వీళ్ళు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ జస్ట్ మనకి సింపుల్ గా వీళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది మిర్రర్ తో సహా. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ సింపుల్ గా నైస్ గా ఉంది. సో అదే విధంగా ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా ఇదంతా కూడా స్పేషియస్ గా హాల్ అండి. సో ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం ఈ G+1 అంటే ఈ ఇండిపెండెంట్ హౌస్ లో G+1 లో మనం ఫస్ట్ ఇక్కడ నుండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి స్టేర్స్ ద్వారా వెళ్తున్నామండి. సో ఇక్కడంతా మీరు గమనించవచ్చు ఈ స్టేర్స్ కి వాళ్ళు స్టెప్స్ అంతా కూడా నీట్ గా గ్రానైట్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఈ రైలింగ్ సపోర్ట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి వరండా అండి, చాలా స్పేషియస్ గా ఉంది. అదే విధంగా ఇక్కడ మీరు రూఫ్ వర్క్ చూడొచ్చు, రూఫ్ సీలింగ్ అంతా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం G+1 ఇండిపెండెంట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో రావడం జరిగింది. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మనం గమనించవచ్చు ఇదంతా కూడా మనకి వరండా అండి. అదే విధంగా ఇక్కడ రూఫ్ సీలింగ్ అయితే నీట్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ కి ఇది మెయిన్ డోర్ అండి. సో ఈ మెయిన్ డోర్ గుండా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది చాలా స్పేషియస్ గా ఉందండి. సో ఇదంతా కూడా మనకి హాల్ అండి. సో ఈ హాల్లో మీరు గమనించవచ్చు ఇక్కడ ఫ్లోరింగ్ వర్క్ అంతా కూడా నీట్ గా వాళ్ళు మార్బుల్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అక్కడ రూఫ్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చండి ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి. సో ఇక్కడైతే మనకైతే ఇక్కడ వాళ్ళు లైటింగ్స్ తో స్పాట్ లైట్ తో ఇక్కడంతా మనకి ఏదైనా ఐడియల్స్ ప్లే చేసుకునే దానికి ఇచ్చినారండి. సో అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది హాల్ గుండా కూడా మనం కిచెన్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ అంతా కూడా వీళ్ళు పార్టీషన్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి డిజైన్ గా చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మనం అయితే డైనింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఈ డైనింగ్ హాల్లో మనం చాలా స్పేషియస్ గా ఉందండి. ఒక 4-5 మెంబర్స్ ఇక్కడ మనకి ప్లేస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదే విధంగా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ విధంగా ఇది ఇచ్చారో మనకి తూర్పు ఫేస్ పెట్టినటువంటి చిన్న పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరుగుతూ ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డైనింగ్ హాల్లో కూడా మనకి రూఫ్ వర్క్ ఇచ్చున్నారండి, నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా కిచెన్ లో మనకి ఎంటర్ అయ్యాము. కిచెన్ లో అన్ని కూడా మనకి ఈ వాల్ కబోర్డ్స్ అంతా కూడా ప్రొఫైల్ డోర్స్ ఇచ్చిన్నారండి. అదే విధంగా పైన కూడా మనకి నీట్ గా వుడ్ వర్క్ కూడా చేస్తున్నారు. అంతా కూడా వాల్ కబోర్డ్ అంతా నీట్ గా డిజైన్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు కిచెన్ నుంచి మనం డైనింగ్ హాల్లోకి వచ్చున్నామండి. సో మనం ఇప్పుడైతే ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి మనము మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇది మనకి రూఫ్ వర్క్ మీరు గమనించవచ్చు అది. అదే విధంగా మనకి ఫ్లోరింగ్ అంతా కూడా వాళ్ళు మార్బుల్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించండి వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదే విధంగా మీరు టీవీ యూనిట్ అండి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ అండి. అదే విధంగా అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్. అదే విధంగా మనం ఈ 2 BHK హౌస్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు ఇక్కడంతా కూడా రూఫ్ సీలింగ్ అంతా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ తో వుడ్ వర్క్ చేస్తున్నారండి ర్యాక్స్ అన్ని కూడా. సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు డ్రెస్సింగ్ టేబుల్ జస్ట్ ఇక్కడ మిర్రర్ ఇవ్వడం జరిగింది సింపుల్ గా. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్. సో మొత్తానికైతే ఈ ఇల్లు చాలా బాగుంది. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 బెడ్రూమ్స్, అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్,
ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మనకి హాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది. ఇది మనకి వెస్ట్ ఫేస్ అండి. కొలతల పరంగా చూసుకున్నట్లయితే ఇది 26కి 60 అండి. అదే విధంగా మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 24 అంకణాలండి. సో మొత్తానికి ఇదంతా ఒక నియర్ బై కాలేజెస్, స్కూల్స్ ఉన్నంత అంటే నియర్ బై అన్నిటికీ కనెక్టివిటీ ఉందండి. సో ఈ ఇల్లు నచ్చి కొనదలిచిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు.